ఇదిగో నా చేతులు 500 నోటు ఉంది, ఎవరికి కావాలి అని నేను అన్నాను. 500 నోటు ఇదిగో వచ్చి తీసుకోండి. నా చేతులు 500 నోటు ఉంది, వచ్చి నోటు తీసుకోండి. పాపం అక్కాయి కనపడలా, దూరంగా నిజంగా చేతిలో పెట్టుకున్నాడేమో అనుకుంది. ఇదిగో వీడియోలో చూడు, నా చెయ్యి, నా చేతిలో 500 నోటు ఉంది, వచ్చి తీసుకో దా. ఏం తీసుకోవటానికి వస్తున్నారు వీళ్ళు? సరే అని ఏం తీసుకుంటారు అది కూడా చూద్దాం ఏం తీసుకుంటారో. ఏది ఉందా దా సోదరి, తీసుకో. దాయా ఉందా? ముందు నోటేమో కానీ ఈ రూపాయలు అన్న చేయబట్టుకోవచ్చాను వచ్చినట్టున్నా. దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ లార్డ్. రైట్, కూర్చోండి. ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చి నా చేయి పట్టుకున్నారో వాళ్ళ వరకు మళ్ళీ రండి. వాళ్ళకి వెళ్ళి చూసి వందనాలు చెప్పండి ఒకసారి. నా చేతిలో ఏమీ లేదు, అన్న చేతిలో ఏమి కనబడకపోయినా అన్న దగ్గరికి వెళ్తే అన్న ఇస్తాడు. అది విశ్వాసం. చేతిలో ఏమీ లేదు, లేకపోయినా సరే ఆయన ఇస్తాడు. ఇయ్యకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి ఆయన చేయబట్టుకుంటాను. కనపడిందా నోటు? కనపడలే, అయినా సరే నమ్మారు, వచ్చారు ఏడదాకా. మీరు ఎందుకని రాలేదు? మరి ఇంతమంది ఉన్నారుగా, 1000 మంది ఉన్నారు గేడ. చూసారా? విశ్వసించి సిగ్గుపడకుండా విశ్వాసంతో అడుగు ముందుకేసి ధైర్యం చేశారు. చూడు, తెగించి సాహసం చేశారు. ఒకవేళ సిగ్గుపడతానేమో, నలుగురిలో నవ్వులు పాలవుతానేమో అని మీరు వెనకడుగేశారు. కానీ వాళ్ళు ఇలా, ఎందుకంటే అన్న మీద నేను ఉంచిన విశ్వాసం నన్ను సిగ్గుపరచదని. ఒక మనిషి మీదే విశ్వాసం సిగ్గుపరచినప్పుడు ఆయన మీద ఉంచిన విశ్వాసం సిగ్గుపరిచిద్దా? సిగ్గుపరిచిద్దా? విశ్వాసం అంటేనే అది. ఉన్నప్పుడు నమ్మి రావటం కాదు. నేను నోటు చూపించి ఇదిగో రండి అంటే అందరూ పరిగెత్తేవాళ్ళు. ఈరోజు నేను చేసింది ఏంటంటే చూపించకుండా రమ్మన్నా, ఖాళీ చేత్తో రమ్మన్నా. యేసయ్య కూడా అంతే, ఖాళీ చేత్తో కనపడతాడు మనకి. కానీ ఆయన్ని నమ్మి ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా నీకు కావాల్సింది ఆయన ఇస్తాడు. విశ్వాసం లేనోడికి ఇటు పక్క ఏమి లేదు, వితౌట్ ఫెయిత్. కానీ విశ్వాసం గల్లోడికి అదుగు ఆయన స్వరూప దర్శనం కనపడుతుంది. చూడు, విశ్వాసం లేనోడికి ఏం కనపడట్లే అక్కడ, కానీ విశ్వాసం గల్లవాడికి ఆయన కనపడుతున్నాడు. చూడు, ఇది ఫెయిత్ అంటే విశ్వాసం గల్ల కన్ను. అది వితౌట్ ఫెయిత్, విశ్వాసం లేని కన్ను. ఇందులో దేవుని గొర్రె పిల్ల ఎవరు? చూడు, ఫస్ట్ ఓడా సెకండ్ ఓడా? అదిగో నా గొర్రె నన్ను చూచును, నా స్వరం వినును, నన్ను వెంబడించును అన్నాడే. ఆ కోవలోకి ఎవరు వస్తారు? ఇదిగో విశ్వాసము, నీ విశ్వాసము నీవు నాకు ఇష్టడగునట్లు చేసింది. విశ్వాసము లేకుండా నాకు ఇష్టడై ఉండడం అసాధ్యం అన్నాడే. ఇప్పుడు ఇష్టడు ఎవరో వీళ్ళిద్దరిలో? ఆడెవడో ఒకడు చూపించండి నాకు. ఫస్ట్ ఓడా సెకండ్ ఓడా? అదిగో బ్లూ అండ్ వైట్ లెటర్స్ ఉన్నాయి చూడు, ఆడు. ఎందుకంటే అదిగో యేసుని చూస్తున్నాడు. చూడు, బ్లూ పరలోకానికి గుర్తు. అదిగో వితౌట్ ఫెయిత్ అన్న దగ్గర రెడ్ వేసాడు, అంటే డేంజర్ రా బాబు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎంతసేపు నేనేం చెప్పా? చూడని వాడిని లవ్ చేస్తున్నారంట మీరు. అంటే లోకం అంటుంది, అరే నీ కనబడలేదు, ఆయన తెగ ప్రేమిస్తున్నావు ఏంటంటే నీ కనబడలే, నాకు కనపడుతున్నాట. పేతురు కూడా అదే అన్నాడు, మీరు ఆయనను చూడకయే విశ్వసించుచున్నారు. ఆయనను చూడకయే ఆయనను ప్రేమించుచున్నారు. ఇట్టి విశ్వాసమునకు రేపు ఆయన నిజంగా ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత నీకు కలుగుతాయి.
నీకు కలుగుతాయి. రేపు యేసయ్య కనపడి అడుగుతాడు, ఏమ్మా అన్ని అగ్ని పరీక్షల్లో నిలబడ్డావు, అంత శోధనలో తట్టుకొని నిలబడ్డావు, నీకు కనబడ్డా, నాకు కనపడలేదు కదా అంటే, ఎందుకు కనపడలేదు ప్రభువా? నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు, విశ్వాసంతో ఎప్పుడు నిదానించి నిన్ను చూస్తానే ఉన్నానా? ఒకనాడు కూడా నీవు నన్ను ఎడబాసి లేవుగా, ఇంకా నేనే నిన్ను బాధ పెట్టాను, నువ్వైతే నన్ను అసహించుకోలేదు, ఏసడించుకోలేదు. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను భరించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే అని రేపు నువ్వు పలికినప్పుడు దగ్గరగా తీసుకుంటాడు. నీ విశ్వాసమే నన్ను ఆకర్షించిందమ్మా. నీతో దోబూచులాడాను, నీతో దోబూచులాడాను, నన్ను నేను ఎన్నోసార్లు నీకు ప్రత్యక్షపరచుకోవాల, మరుగు చేసుకున్నాను. అయినా అసలు నీ మొండితనాన్ని పరీక్షించాను, నీకు అందలా నేను. అయినా నన్ను వెంటబడ్డావు, అయినా నన్ను విశ్వసించావు, మొత్తం మీద ఈనాడు సాధించావు. దా నా కన్నులతో సీయోను శిఖరాన రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, నీ కౌగిలిలోనే నేను పరవశముదెదను. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. అయ్యా చూడాలని అడిగావు, చూడాలని అడిగావు, మరి చరణం లేదట్ట అన్నా. నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్ల నా ఎదుటే నిలిచితివే. అవునా? కనపడ్డాడు. ఎప్పుడు కనపడ్డాడు? వాక్యం చదువుతున్న ప్రతిసారి నా ముందే నిలబడ్డావు. మరి ఇంకేం చూసావుగా, మళ్ళీ చూడాలంటావేమి? అర్థమైందా మీకు? నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్ల నా ఎదుటే నిలిచితివే. ఇంకే మరి కనపడుతున్నాడుగా, మళ్ళీ వాక్యంది చదువు, నీ ఎదురు నిలబడతాడు, అయిపోయా. అట్లా కూడా మళ్ళీ ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. అయ్యా అదేమో విశ్వాస నేత్రంతో చూస్తున్నాను, కానీ ఈ బాహ్య నేత్రాలతో కూడా ముఖాముఖి నిన్ను చూడాలి. అంతఃనేత్రాలతో నిన్ను చూస్తున్నా, బాహ్య నేత్రాలతో ఎప్పుడు చూస్తానో ఈ కనబడే కళ్ళు. ఎందుకంటే విశ్వాస నేత్రంతో నేను చూశాను, జనం చూడట్లా, నాకు ఓకే, కానీ ప్రజలందరూ చూచేటువంటి ఆ అద్భుత దృశ్యంలో నేను కూడా నిన్ను ముఖాముఖి చూస్తాను. ఆ రోజు ఎప్పుడయ్యా అని అడిగారు భక్తులు. విశ్వాసంతో చూచుట మాత్రమే కాదు, రియల్గా నిజస్వరూపం
సామాన్యుడు కూడా కనబడే అద్భుత స్వరూప సౌందర్య స్వభావ దర్శనం నాకెప్పుడు ప్రభు అని అడిగారు. ఎప్పుడయ్య నిన్ను చూచేదా, ఎప్పుడయ్య నిన్ను చూచేదను, నామది తప్పించెను, నామది తప్పించెను. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు చూస్తున్నారా చూడట్లేదా? చూస్తున్నారా? చూడకయే విశ్వసించుచున్నారు అంటే లోకస్తులు చూసినట్టు చూడకయే విశ్వసించుచున్నారు అంటే విశ్వాస నేత్రంతో చూస్తున్నారు. బాహ్య ప్రపంచంలో బాహ్య నేత్రాలకి ఇంకా మీకు కనబడలా అంటున్నాడు పేతురు గారు. అసలు మొత్తంగా కనపడలేదని కాదు, విశ్వాస నేత్రంతో చూస్తున్నారు, బాహ్య నేత్రాలకి ఇంకా కనబడలేదు. కానీ మీ బాహ్య నేత్రాలు కూడా చూసే రోజు ఒక రోజు ఉంది. షాలేము రాజు అనే ఇతనిని మీరు ఎలాగ ఇప్పుడు ముఖాముఖి ఎదుర్కొని చూసి తాకి స్పర్శించి నన్ను ఎరిగి ఉన్నారో, ఇంత క్లియర్గా మనం యేసయ్యని తాకే ఛాన్స్ ఉంది, స్పర్శించే ఛాన్స్ ఉంది, ఆయన్ని హత్తుకునే ఛాన్స్ ఉంది, ఆయన కవిగిట్లో ఒదిగిపోయే ఛాన్స్ ఉంది. ఆయన పాదాలు, చేతులు, కాళ్ళు, ముక్కు, మోకం, జుట్టు మొత్తం మన చేతులతో తాకే రోజు ఉంది, స్పర్శించే రోజు ఉంది. ఆయనను హత్తుకొని నీవు ఆనందం తట్టుకోలేక కన్నుల నుండి బాష్ప బిందువులు రాలుస్తుంటే ఆ చేతులే నీ కన్నీళ్లు దుడుస్తాయి. నిన్ను దగ్గరికి తీసుకొని బాధపడవాక, నా కోసమే ఎదురు చూసావు, నన్ను కలవాలనేగా. ఇదిగో నా కవిట్లోకి వచ్చావు, ఇది నిజం, నిజంగా నిజం, నా చేతుల్లోనే ఉన్నావు. ఇది సంతోషించే సమయం, దుఃఖపడవాక. అన్ని కళ్ళ నుండి కన్నీళ్లు తుడుస్తాడు ఆయన. అవి కన్నీళ్ళు ఆనంద బాష్పాలు నాకు తెలియదులే, అవి కన్నీరు ఆనంద బాష్పాలు తెలియదులే, అవి కన్నీరు ఆనంద బాష్పాలు నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ఆహా, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. యాకోబు తిరిగి వచ్చాడు. యాకోబు యోసేపు దగ్గరికి, యోసేపు యాకోబు దగ్గరికి వెళ్ళా, యాకోబే నానే కొడుకు దగ్గరికి వచ్చి కబురు వచ్చింది, ఫలానా ప్రాంతానికి మీ తండ్రి మీ సహోదరులు వచ్చారు అయ్యా యోసేపు గారు అన్నప్పుడు రాజుతో మాట్లాడి, రాజా అదిగో మా నాన్న వచ్చాడు. జీవితంలో మళ్ళా తండ్రిని కలుసుకుంటాను అనుకోలా, యాకోబు అనుకోలా, యోసేపు అనుకోలా. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, వెళ్ళో నీ కళ్ళ మీద యోసేపు చేతులుంచుతాడు అన్నాడు. నేను అంటున్నాను, యేసయ్య మన కళ్ళ దగ్గర మన కళ్ళ మీద చేతులుంచుతాడు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కలుసుకున్నప్పుడు, ఒకరినొకరు హత్తుకున్నప్పుడు, ఏడ్చుకున్నప్పుడు తండ్రి ఏమని ఉంటాడు తెలుసా? యోసేపు ఎట్ట తట్టుకున్నావురా అంటాడు.
నన్ను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేవే, ఎట్లా తట్టుకున్నావురా? నీకు అన్ని బాధల కంటే నా ఎడబాటే పెద్ద బాధ కదా. నీకు అన్ని బాధల కంటే నా ఎడబాటే పెద్ద బాధ కదా. దాన్ని ఎట్లా జీర్ణించుకున్నావు యోసేపు? ఎన్ని బాధలు పడ్డావురా? రేపు నా యేసయ్య కూడా నిన్ను దగ్గరగా తీసుకొని నా కుమారుడా ఎన్ని బాధలు పడ్డావురా, ఎన్ని శ్రమలు పొందావు, ఎన్ని గాయాలు పొందావు, ఎన్నిసార్లు అన్నీ తెలుసు నాకు. కానీ అవసరాన్ని బట్టి నేను అట్లా అప్పచెప్పాల్సి వచ్చింది. కొనలే అన్న అయిపోయినాయి రా. ఇంకా ఆ దినములు లేవు నీకు. నీ దుఃఖ దినాలు సమాప్తములు అయిపోయింది. ఇక నీ దినములన్నీ ఆశీర్వాదకరమైన దినములే, శుభకరమైన దినములే, సంతోషకరమైన దినములే. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చదరిన మనసు సరిచేయగా, లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడి చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడి చేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడి చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడి చేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, మీరు నమ్మకం కలిగిన వారా, విశ్వాసం గలవారా? విశ్వాసం అంటే మరి చూడకపోయినా నమ్మాలి. అది యేసయ్య అంది. మీరు ప్రార్థనలో అడిగినవన్నీ జరిగినట్టు మీకు కనబడకపోయినా అవి మీరు పొందేశామని నమ్మండి, అంతే. అయిపోయింది, ఇంకంతే. అది నీవు పొందానని నమ్ము, ఖచ్చితంగా నీకు అది దొరుకుతుంది అన్నాడు. ఇక దానిలో ఏ కోశాన కూడా సందేహం ఉండకూడదు. అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసాన్ని ఏమన్నాడు అంటే, కొండలను పెకలింపగలిగిన విశ్వాసము. ఇది బలవంతులైన మనుషుల మీద ఆధారపడేది కాదు, కనబడని దేవుని మీద ఆనుకునేది. ఇది విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్తాను విను, ఇక వరుసగా గుర్తుపెట్టుకో. ఆయన నువ్వు అన్నది అన్నట్టు చేయకపోయినా, నువ్వు అడిగింది అడిగినట్టు ఇయ్యకపోయినా, వినాలి బాగా, అన్నది అన్నట్టు చేయకపోయినా, అడిగింది అడిగినట్టు ఇయ్యకపోయినా, నీవు విశ్వసించాలి, నేను అడిగింది ఇవ్వలేదంటే అది నాకు క్షేమం కాదు, నేను అన్నది అన్నట్టు జరగలేదంటే అది జరిగితే అది నా క్షేమం కాదు. అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నా దేవుని అస్సలు సందేహించను. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే
అధికంగా చేస్తాడు ఆయన. మరి శ్రేష్టమైందే నాకు ఇస్తాడు, అంతేగాని తక్కువ మాత్రం చేయడు. ఎలయనగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను, నాకంటే ఎక్కువగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను చెప్పింది చేయటానికి, నేను వంగమంటే వంగటానికి, లే అంటే లేవటానికి, కూర్చో అంటే కూర్చోడానికి, నిలబడంటే నిలబడటానికి దేవుడు నా కూలోడు కాదు. మన భాషలో చెబుతున్నాలే, దేవుడు నా దగ్గర జీతం తీసుకునే కూలోడు కాదు, లేకపోతే నేను ఆపరేట్ చేస్తే కదిలే మెషిన్ కాదు. దేవుడు నాకంటే జ్ఞానము, బలము, వివేకము, బుద్ధి అన్నీ కలిగి నా క్షేమాన్ని నాకంటే 100 రెట్లు ఎక్కువగా, 1000 రెట్లు, 1,000,000 రెట్లు ఎక్కువగా ఆలోచించే నా మంచి నాన్న, మా నాన్న, ఆయన నాన్న. ఈ కార్యం జరగలేదు అంటే ఇంతకంటే అద్భుతమైన మంచి కార్యాన్ని మా నాన్న నా కోసం చేస్తాడు అనే అంటుంది విశ్వాసం. అంతేగాని ఏం దేవుడో ఏమో, నేను అన్న జరగలేదుగా, నేను అనుకున్నది కాలేదుగా అని బయటపడితే అది అల్ప విశ్వాసం, అవిశ్వాసం, అపనమ్మిక, సందేహం. ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడు నీ మనసులో ఇలా అనుకో, నువ్వు అడిగింది అడిగినట్టు జరిగిద్ది అని నమ్ము. లేకపోతే అలానే జరగకపోవచ్చు అని నీకు అనిపిస్తే ఏమి నమ్ముతావు తెలుసా? కొంచెం జరగవచ్చు అనుకోవాకు, ఇంతకంటే బెస్ట్గా జరిగిద్దాను, అది అంతకంటే బెస్ట్, అంతకంటే బెటర్ జరిగిద్ది అంతే. ₹1,00,000 అడిగానండి, ఒక 50 ఇస్తాడేమో అనుకోవద్దు. 1,00,000 అడిగాను, ప్రార్థన చేశాను, 1,00,000 ఇవ్వచ్చు, లేదా అంతకంటే 10 లక్షలు ఇవ్వచ్చు. కానీ 50,000 మాత్రం ఇడు. 50,000 ఇవ్వడు, 1,00,000 కూడా ఇవ్వలేదు అనుకో, ఇదేంది 50 అన్న ఇవ్వలేదేందా, సరే 1,00,000 తీసేవా, 50 అన్న ఇవ్వాలి కదా అనకూడదు. 50 ఇవ్వలేదు, 1,00,000 కూడా ఇవ్వలేదు, అయితే మొత్తానికి ఏదో 10 లక్షలకి పెట్టాట టెండర్ అనుకోవాలి. ఎకరం అడిగా ఇయ్యలేదు, ఓకే, ఒక అరెకరం ఇస్తాడు అనుకోను. ఎకరం అడిగానయా, కనీసం అరెకరం అన్న ఇవ్వలేదేందని అనను. నిద్రలో కూడా అనను. మరి ఎందుకన్నా మరి నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తా ఉంటా ఎందుకు అని అంటావా? ఎందుకు ఆలోచిస్తానంటే నా మదనం ఏందో తెలుసా, వండుకొని కూడా ఎకరం అడిగితే ఎకరం వీలేదంటే అసలు ఎంత ఇవ్వాలని, అసలు ఏం కార్యం చేయబోతున్నాడు, ఏదో గట్టి ప్లాన్ వేసినట్టున్నాడు, దాన్ని బట్టి మదన పడతా తప్ప కనీసం ఏంది అరెకరం కూడా లేదు, కొన్ని 25 నెలలు నీళ్ళేదేంది, ఒక 25 సెంట్లన్నా అనేది నా ఊహల్లో కూడా రాదు. అది నా విశ్వాసం. మరి మీకేమనిపిస్తే ఎట్లా అనిపిస్తుందో మీరు చెప్పుకోండి దేవుడికి. నా మైండ్ అయితే అది బ్రదర్. ఇంకా అది ఏ విషయంలోనైనా అంతే, నేను ఎట్లా ఫిక్స్ అవుతా అంటే ఈ పాయింట్ ఈ టైపులో చెబితే మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ పాయింట్ మెన్షన్ చేశాను అనమాట. నిజంగా దేవుని కార్యాలు కూడా అలానే జరుగుతాయి. నేను ఒక ఎకరం ఆశించాను, బ్రేక్ పడింది, ఎకరం రాలా, ఏదో ఒక అరెకరం అన్నా చూసుకుందాం అని నేను అనుకోలేదు. ప్రార్థనలో అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మమన్నావు, నేను అడిగాను, పొందానని నమ్మాను, కానీ అది రాలేదు. ఇప్పుడు నీ వాక్యం నువ్వు మీరావు, ఇప్పుడు నువ్వు నా మీద కేసు పెట్టాం కదా, నేను నీ మీద కేసు పెడతా. ఎందుకంటే విశ్వసించిన ప్రకారం అవునన్నావు, అవలేదు. ఎందుకు అవలా అంటే దేవుని సమాధానం ఏంటి తెలుసా? ఏం లేదు బేటా, నీ గురించి ఏమో నేను 1,00,000 ఆశించాను, ₹1,00,000 ఇద్దాం అనుకున్నారా, నువ్వే మరి 1,00,000 అన్నావు. నీకు తెలివి లేకపోతే నాకన్నా ఉండాలి కదా, అందుకని మరీ 1,00,000 చీపుగా 1,00,000 ఇద్దాం అనుకున్నాలే అన్నట్టు నేనేం చేయాలి? నెత్తి కొట్టుకోవాలి, ఓరి ఎంత పిచ్చోడు బాబా నేను, మరి కక్కుర్తి వ్యవహారం నాది. 1,00,000 అడిగి 50 అన్నా,
పాతికన్నా కనీసం 10 అన్నాయా? ఎంత అవమానపరిచాను నాయన నేను. 1,00,000 ఎక్కడ, 1,00,00,000 ఎక్కడ? 99 రెట్లు ఎక్కువ. ఎకరం ఎక్కడ, 12 ఎకరాలు ఎక్కడ? ఒక దాన్ని మనం ఆశించినప్పుడు అది మనకు దక్కలేదంటే దానికంటే 100 రెట్ల శ్రేష్టమైంది మనకిస్తాడు. అసలు దేవుడు మన తండ్రి అని ఎక్కడ రుజువైందో తెలుసా? దేవుడు నిజంగా మన నాన్న అని ఎక్కడ రుజువైందో తెలుసా? మనం అడిగినవన్నీ మనకి ఇవ్వనప్పుడు రుజువైద్ది. ఎందుకంటే అంతకంటే బెస్ట్ వెతుకుతుంటాడు ఆయన. అంటే ప్రార్థనను సిగ్గుపరుస్తాడా? ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడు. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, ఇది నమ్మాల్సిందే. అంతేనా? దిగజారిపోతామా ఇంకా పైకి చూస్తామా? పైకే చూడాలంట. నిజమే. నేను చెప్పింది క్లియర్గా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఒకదాన్ని నువ్వు అడిగావంటే అదన్నా అందిద్ది, కరెక్ట్గా అడిగినంత అయినా అందిద్ది, లేదా ఇంకా మించి అందిద్ది, కానీ కిందికి మాత్రం అందదు. సంతోషంగా 2 చేతులు ఎత్తి చెప్పుకో, స్తోత్రం చెప్పుకో నా ప్రభుకి. రేపు గట్టి చెప్పు. అది